కరవు సీమలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీవీ ట్రస్ట్ ద్వారా 61 మంది పేదల జంటలకు పెళ్లిళ్లు చేశారు. 15 ఏళ్లుగా ఉచిత వివాహాలు చేస్తున్నామని, టీజీవీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని టీజీ తనయుడు భరత్ అన్నారు. పెళ్లితో తాము చేతులు దులుపుకోకుండా కొత్త జంటల కాపురానికయ్యే ఖర్చులను చెల్లిస్తున్నామని అన్నారు. రాజకీయంగా, వ్యాపార రంగంలో మరింత ముందుకు వెళతామంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అసలే కరువు కటకాలు ఏర్పడిన ఈ నేపథ్యంలో సుమారు 60 పేద జంటలకు పెళ్లిళ్ళు చేసి టీజీ తన గొప్ప మనసును మరొకసారి చాటుకున్నారు. అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఆయన కుమారుడు టీజీ భరత్ మనతో ఉన్నారు. సార్, ఇది దాదాపు 17 ఏళ్ళ నుంచి మనం చేస్తూ ఉన్నాం టీజీవీ గ్రూప్ తరఫున. ఎన్నో అంటే బీదోళ్ళు ఇక్కడ ఈ కరువు ప్రాంతం, మన రాయలసీమ అనేది కరువు ప్రాంతం. సో బీదోళ్ళందరూ వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. మేమేమంటే వాళ్ళకి ఖర్చుతో పాటు భోజనాలు, వాళ్ళకి ఇచ్చే సామాను అన్నీ కూడా మన టీజీవీ గ్రూప్ తరఫున చేస్తూ ఉన్నాము. ఏమేమి ఇస్తారు సార్ వధూవరులకు? ఇప్పుడు మీరు కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు, అంటే ఈ మతం అని కాదు, హిందూ మతం కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ అందరూ కనిపిస్తున్నారు. సో ఇది ఎలా సాధ్యమైంది? ప్రధానంగా వాళ్ళకి ఏమేమి ఇస్తారు? మామూలు దగ్గర 10,000 ఒక మగపిల్ల వాళ్ళకి, ఆడవాళ్ళ తరఫున వాళ్ళకి ఒక 10,000 మంగళసూత్రము. తర్వాత ముస్లిమ్స్కి అయితే వాళ్ళకి సామాన్ ఇవ్వడం అనేది ఇవన్నీ జరుగుతుంటుంది. అదే క్రిస్టియన్స్కి అనుకోండి ఇంకో రకం. అట్లా అన్ని కులాలు మతాలుగా అతీతంగా మేము ఎప్పుడు చూసినా కార్యక్రమం ఇది. లాస్ట్ 17 ఏళ్ళ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాము, వాళ్ళకి ఇస్తా పోతున్నాము కంటిన్యూస్గా. దగ్గర ఈ భోజనాలు అనుకోండి, ఇలాంటి ఈ ఖర్చుతో పాటు ఇంకోటి డాడీ కూడా ఎప్పుడేం చెప్పినారంటే, ఒకవేళ వాళ్ళకి జాబ్ కూడా లేదు, నెసెసిటీ జాబ్ కూడా ఉందంటే ఆ జాబ్ కూడా మన టీజీవీ గ్రూప్ తరఫున వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళకు కూడా జాబ్ ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది టీజీవీ గ్రూప్. అంటే ఇప్పుడు మీరు టీజీవీ గ్రూప్ తరఫున చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చెప్తా పోతే ఈ రోజంతా కూడా చాలదు. బట్ దాంట్లో ఇంపార్టెంట్ ఏవేవి అనుకుంటే, ఒకటి మినరల్ వాటర్ అనుకోండి. మాకు దాదాపు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాది ఎక్కింది. ఎందుకంటే ఒకే మినరల్ వాటర్ పెట్టడంతో సరిపోదు, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అనుకోండి కంటిన్యూస్గా మేము చేయడం జరుగుతుంది. సో అదొక కార్యక్రమం. తర్వాత షాదీఖానాని అనుకోండి, లేదంటే పెళ్లి మండపాలు అనుకోండి, స్పోర్ట్స్ అనుకోండి, మీరు ఏదనుకుంటే అది మేము టీజీవీ గ్రూప్ తరఫున చాలా వరకు చేస్తూనే ఉన్నాము, చేయబోతాము. జనరేషన్స్ టుగెదర్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి టీజీ గ్రూప్ చెప్తున్నది భరత్ మొత్తానికి మాత్రం గత 17 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగనే ముఖ్యంగా కళ్యాణాలకు సంబంధించి ఎవరైనా పేద వధూవరులకు వాళ్ళ సంప్రదాయం ప్రకారము అన్ని ఇవ్వడమే కాకుండా ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కూడా వారి సంస్థల నుంచి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజెంట్ టీజీవీ గ్రూప్ తరఫున సంబంధించి. ఈ కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఇప్పటికే కర్నూలు నగరం అంతా పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ రాజుతో హరికిషన్, హెచ్ఎంటీవీ, కర్నూలు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ నెల తొలి ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.